హలో అండి, వెల్కమ్ టు వీగన్ వంటలు. ఈరోజు నేను మీకు ఎంతో కమ్మగా ముద్ద ముద్దకి ఆస్వాదించే ఎంతో రుచికరమైన టమాటో పులుసు పచ్చడి నేర్పించబోతున్నాను. అదేంటి అయితే పులుసు అనాలి, లేకపోతే పచ్చడి అనాలి. కానీ ఈ పులుసు పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? ఏమోనండి, నా చిన్నప్పటి నుంచి దాన్ని అలాగే పిలుస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా మా నాన్నమ్మ చేతి అమృతాన్ని ఒకసారి రుచి చూసేద్దామా? దీనికోసం ఒక 4 నుంచి 5 టమాటాలని ఇలా పిసికి కొద్దిగా జ్యూస్ బయటికి వచ్చేలా చిదపండి. ఇలా చిదపటం వల్ల అవి బాగా ఉడుకుతాయి, గుజ్జు తేలికగా తీసుకోవచ్చు. తరువాత అందులో ఒక 150 నుంచి 200 ml దాకా నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి టమాటాలని మగ్గించండి. టమాటాలు మగ్గాక ఇలా పైనున్న తొక్క వీడిపోతుంది. ఇప్పుడు ఆ టమాటాలని చల్లారనివ్వండి. అవి చల్లారేలోపు ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి కాగాక ఆవాలు వేసి చిటచిటలాడించండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ, సన్నగా తరుగుకున్న 2 ఉల్లిపాయల చెక్కు వేసి వేయించండి. ఉల్లిపాయలు వేగాక 1/2 టీ స్పూన్ కారం వేసి వేయించి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఆ గిన్నెను పక్కకు దించేసుకోండి. తరువాత చల్లారిన టమాటాలను ఇలా మెత్తగా గుజ్జులా పిసుక్కోండి. గుజ్జు ఇంత మెత్తగా జ్యూసీగా ఉండాలి. ఇప్పుడు ఆ రసాన్ని వేయించి పక్కకి తీసుకున్న ఉల్లిపాయ మిశ్రమంలో కలపండి. తరువాత ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని కలపండి. ఇందులోకి నువ్వులు, ఎండుమిరపకాయలు కలిపి వేయించి పొడి కొట్టిన పౌడర్ని ఒక 5 నుంచి 6 స్పూన్లు వేసుకోండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. ఈ పులుసుకి నువ్వుల పొడి చిక్కదనాన్ని, కమ్మదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పులుసులోని ట్విస్టర్, దంచిన పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 వేసుకోండి. ఇంట్లో ఎవరికైనా పచ్చిమిరపకాయలు తినే అలవాటు ఉంటే పులుసులో ఊరిన ఈ మిరపకాయలు అదిరిపోతాయి అంతే. పులుసుని మనం మరిగించాం కాబట్టి పులుసులో కారం ఎక్కువే అవదు. పులుసు రుచి మిరపకాయల్లోకి దిగి చాలా బాగుంటాయి. అంతేనండి. మరి ఎవ్వో టేస్టీ బామ్మ రెసిపీ నచ్చిందా? ఒకసారి ట్రై చేసేయండి.